సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే నా పేరు ఎస్పీ ప్రణీత. నేను కేజీబీవీ ఐజా మండలంలో హిందీ సిఆర్టీగా వర్క్ చేస్తున్నాను. అయితే మేము గత ప్రభుత్వంలో చాలా నష్టపోయాము. కనీసం ఈ ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి సార్ గారు మా మీద దృష్టి ఉంచి మా మీద మంచి ఆలోచనతో మాకు ఒక మాట ఇస్తారని చెప్పేసి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 19,300 మంది సిబ్బంది ఇక్కడ ఈరోజు రాష్ట్రం అంతటా కూడా రోడ్డు మీదకి వచ్చి నినాదాలు నిరసనలు తెలియజేస్తున్నారు. కాబట్టి మేము గత సంవత్సరం కూడా ధర్నాలు చేయడం జరిగింది. అప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాలో ఒకరై మాతో కలిసి కూడా పోరాటం చేయడం జరిగింది. సార్ గారు ఇప్పటికీ తను ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల కూడా మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. 12 నెలల వేతనం అందించాలి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి, తక్షణమే పే స్కేల్ అందించాలి. అందరికీ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి రాష్ట్రంలో 19,000 కుటుంబాలకు పైన ఉన్నటువంటి సభ్యులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, ఎన్పిఎస్ ఇవ్వాలని మరి కూడా వేడుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారిని. సమగ్ర శిక్ష జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు తీసుకున్న డిఎస్సి ఏదైతే ఉందో ఆ రకంగానే మేము ఈ యొక్క శాఖలోకి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మా శాఖకి మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ప్లస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు అయితేనే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా యొక్క న్యాయమైన డిమాండ్ ప్రస్తుతానికి పే స్కేల్ ఇవ్వాలి, ఖచ్చితంగా రెగ్యులరైజ్ అయ్యే వరకు. పీటీఐలకు 12 నెలల జీతం ఇవ్వాలి. ఆటో రెన్యువల్ విధానం ఉండాలి. పక్క రాష్ట్రాల్లో ఆటో రెన్యువల్ విధానం ఉంది, మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఇవ్వాలి. జీవిత బీమా, ప్రమాద బీమా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సోమవారం వరకు మా యొక్క డిమాండ్లు నెరవేరని పక్షంలో ఖచ్చితంగా సమ్మెకు వెళ్ళి మా యొక్క డిమాండ్ల సాధన కొరకు ముందుకెళ్తామని నేను తెలియజేస్తున్నాను.